అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం పార్ట్ 19. ఇక స్టోరీకి వెళ్తే, కరణ్కి రావాల్సిన బేసిక్ శాలరీ కూడా ఇవ్వకుండా కమల్ అతన్ని వేధించడని అర్థం చేసుకున్న స్నేహ కోపంతో వెంటనే అతనికి కాల్ చేసింది. స్నేహ ఫోన్ నెంబర్ కమల్కి తెలియకపోవడంతో వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు. అప్పుడు స్నేహ ముందుగా మాట్లాడుతూ, మిస్టర్ కమల్, మీరు కరణ్కి రావాల్సిన శాలరీ మొత్తం తిరిగి అతనికి పే చేయడం మంచిది. లేదంటే గత 2 సంవత్సరాల నుంచి ఆర్టిస్ట్కు రావాల్సిన బేసిక్ శాలరీని అతనికి ఇవ్వకుండా మీరే వాడుకున్నారని నేను డైరెక్ట్గా హైయర్ అఫీషియల్కి రిపోర్ట్ చేస్తాను అని అతన్ని హెచ్చరించింది స్నేహ. కమల్ ఇప్పటికీ స్నేహపై కోపంగా ఉండడంతో ఆమె మళ్ళీ అతన్ని బెదిరించడం విని అతని కోపం రెట్టింపైంది. దాంతో అతను పెద్దగా అరుస్తూ, ఏ స్నేహ, అసలు నువ్వెవరు? నా విషయాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావు? అనవసరంగా లేనిపోని ఇబ్బందుల్లో ఇరుక్కుంటావు, జాగ్రత్త అని అన్నాడు. దాంతో స్నేహ, సరే, ఎవరు ఇబ్బందులు ఎదుర్కొంటారో చూద్దాం అంటూ వెంటనే అతని కాల్ కట్ చేసి జనరల్ మేనేజర్కి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పింది. కరణ్ జరుగుతున్న దాన్ని మౌనంగా చూస్తూ నుంచున్నాడు. 10 నిమిషాలు గడిచేసరికి స్నేహ ఫోన్ రింగ్ అయింది. అటువైపు నుండి కమల్ కాల్ చేయడం చూసి ఆమె నవ్వుతూ కాల్ లిఫ్ట్ చేసింది. వెంటనే కమల్ మాట్లాడుతూ, స్నేహ, నేను జోక్గా చెప్తున్నానని అనుకోవద్దు. నువ్వు ఇప్పుడు నా విషయంలో ఏం చేశావో జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. దీనికి నువ్వు చాలా బాధపడతావు అని అన్నాడు. నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అంటూ కాల్ డిస్కనెక్ట్ చేసింది. ఇంతలో ఆమె సెల్ ఫోన్ నోటిఫికేషన్ రావడంతో మెయిల్ ఓపెన్ చేసిన స్నేహ దాన్ని చదివి వెంటనే కరణ్ వైపు చూసి, ఈ 2 నెలల్లో మీకు రావాల్సిన శాలరీ మొత్తం నీకు త్వరలోనే అందుతుంది అని చెప్పింది. అది వినగానే కరణ్ షాక్ అయ్యాడు. తన చెల్లెలి హెల్త్ కండిషన్ సీరియస్గా ఉండడంతో హాస్పిటల్ ఖర్చుల కోసం అతనికి ప్రస్తుతం డబ్బు అవసరం ఉంది. అందుకే ఈ టైంలో తనకి డబ్బు అందుతుందని తెలియడంతో కొన్ని రోజుల పాటు ఆ డబ్బు తన చెల్లెలి ట్రీట్మెంట్కి ఉపయోగపడుతుందని సంతోషించాడు. వెంటనే స్నేహ వైపు కృతజ్ఞతగా చూస్తూ థ్యాంక్స్ అని మాత్రమే చెప్పగలిగాడు. స్నేహ నవ్వి, మీరు నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు మీ మేనేజర్ కమ్ ఏజెంట్ను. కాబట్టి మీకు న్యాయంగా రావాల్సిన హక్కుల గురించి పోరాడి అది నీకు దక్కేలా చేయడం నా బాధ్యత. ఇక నుండి మీ డైలీ అవసరాల కోసం, ఇంక్లూడింగ్ ఫుడ్, డ్రెస్, హౌస్ అవసరాలతో పాటు మీ సోషల్ మీడియా అకౌంట్స్, మీరు బయట ప్రపంచంతో ఎలా బిహేవ్ చేయాలో కూడా అన్నీ నేనే చూసుకుంటాను. మీకు ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే నాకు ఇన్ఫామ్ చేయండి. నేను మీకు హెల్ప్ చేస్తాను అని చెప్పింది. కరణ్కి ఆమె చెప్తున్నదంతా వింటుంటే చాలా సంతోషంగా అనిపించింది. అప్పుడు స్నేహ మళ్ళీ మాట్లాడుతూ, మన అగ్రిమెంట్లో మీకేమైనా ఇష్యూస్ ఉంటే ఇప్పుడే చెప్తే మనం వాటిని క్లియర్ చేసుకుందాం. ఇక నుండి ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుందాం అంటూ షేక్ హ్యాండ్ కోసం చేతిని కరణ్ ముందుకు చాచింది. కరణ్ 2 నిమిషాలు మౌనంగా ఉండి నిదానంగా ఆమె చేతిని అందుకొని హ్యాండ్ షేక్ చేసి చిన్నగా నవ్వుతూ, హ్యాపీ కోఆపరేషన్ అని అన్నాడు. దాంతో స్నేహ నవ్వి, థ్యాంక్ గాడ్, ఇప్పటికి నీ ముఖంలో కొంచెం నవ్వు చూశాను. సరే అయితే ఇవాళ నువ్వు రెస్ట్ తీసుకోవడానికి ఇంటికి వెళ్ళొచ్చు. రేపు ఉదయం షార్ప్ 10కి మన ఆఫీస్లో ఉన్న స్టూడియోకి రండి, లేట్ చేయొద్దు అని చెప్పి తన కాంటాక్ట్ నెంబర్ను కరణ్కి ఇచ్చింది. సరే అంటూ కరణ్ వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత స్నేహ సోషల్ మీడియాలో ఉన్న కరణ్ అకౌంట్స్ను చెక్ చేసింది. వెంటనే అతని అకౌంట్స్ని లాగిన్ అయ్యి కమల్ పెట్టిన పాస్వర్డ్ మార్చేసింది. అతని అకౌంట్లో ఉన్న అనవసరమైన విషయాలని డిలీట్ చేసి అతని ప్రొఫైల్ను అట్రాక్టివ్గా తయారు చేసింది. ఆమె ఒక క్వాలిఫైడ్ మేనేజింగ్ ఏజెంట్ కావడంతో కరణ్ విషయంలో అన్ని విధాల శ్రద్ధ తీసుకుంది. కాసేపటికి పని పూర్తవడంతో స్నేహ తృప్తిగా తన క్యాబిన్ నుంచి బయటకు వచ్చి చూసింది. అప్పటికే ఆఫీస్లో దాదాపు అందరూ వెళ్ళిపోయారు. దాంతో ఆమె కూడా బయటకు వచ్చి క్యాబ్ను పిలిచింది. ఆఫీస్లో తనకు ఫస్ట్ రోజు కావడం, యువన్కి స్కూల్లో అడ్మిషన్ తీసుకోవడంతో ఈ రోజును సెలబ్రేట్ చేసుకోవాలని అనుకొని దారి మధ్యలో క్యాబ్ ఆపి బేకరీ దగ్గరికి వెళ్ళి కేక్ను ప్యాక్ చేయించి ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చింది. అప్పటికే అక్షయ్ ఇంకా ఇంటికి రాలేదు. కానీ స్కూల్ నుంచి వచ్చిన యువన్ డ్రెస్ మార్చుకొని ఆమె కోసమే ఎదురు చూస్తున్నట్లు హాల్లో కూర్చొని ఉన్నాడు. స్నేహను చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి మమ్మీ అంటూ హక్ చేసుకున్నాడు. స్నేహ నవ్వుతూ యువన్ను ఎత్తుకోగానే ఆమె చేతిలో ఉన్న ప్యాక్ని చూసి, మమ్మీ, నా కోసం ఏం తీసుకువచ్చావు? నేను చూడనా అంటూ కేక్ ప్యాక్ను తీయబోయాడు. స్నేహ వెంటనే ఆపుతూ, యువన్, ఇది కేక్. ఈరోజు నీకు స్కూల్లో, నాకు ఆఫీస్లో ఫస్ట్ డే కదా, అందుకే సెలబ్రేట్ చేయడానికి తీసుకొచ్చాను. నేను కూడా ఫ్రెష్ అయి వచ్చాక ఓపెన్ చేద్దాం అంటూ గుమ్మం వైపు చూసింది.
టైం 5 అవుతున్నా అక్షయ్ ఇంకా ఇంటికి రాలేదు. అతను కూడా వచ్చిన తర్వాత అందరూ కలిసి కేక్ ఓపెన్ చేయాలని ఆమె మనసులో ఉంది. కానీ దాన్ని ఎలా చెప్పాలో, యువన్ను అప్పటి వరకు ఎలా ఆపాలో ఆమెకు అర్థం కాలేదు. కానీ ఇంతలో యువన్, ఓకే మమ్మీ, నువ్వు ఫ్రెష్ అయ్యిరా, ఈలోగా డాడీ కూడా వచ్చేస్తే అందరం కలిసి కేక్ కట్ చేద్దాం అని అన్నాడు. తన మనసులో మాట తెలుసుకున్నట్లుగా యువన్ మాట్లాడడంతో స్నేహ నవ్వి సరే అంటూ అతని బుగ్గపై కిస్ చేసి పైకి వెళ్ళింది. కానీ ఆ రోజు అక్షయ్ బిజీగా ఉండడంతో రాత్రి 9 గంటలు అవుతున్నా ఇంటికి రాలేదు. దాంతో హాల్లో కూర్చొని ఉన్న స్నేహ యువన్ల దగ్గరికి వచ్చిన అన్నపూర్ణ, మేడం, మీరు యువన్ బాబు డిన్నర్ చేసేయండి, అక్షయ్ సార్కి లేట్ అవుతుందేమో అని అంది. ఆ మాటకు టేబుల్పై పెట్టిన కేక్ వైపు నిరాశగా చూసింది స్నేహ. అక్షయ్ గురించి ఆమె ఎందుకు వెయిట్ చేస్తుందో తనకు కూడా అర్థం కాలేదు. కానీ అతను లేకపోవడం మాత్రం కొంచెం లోటుగా అనిపించింది. వెంటనే ఆమె తనకు తాను సర్ది చెప్పుకుంటూ, నేను ఇలా ఎందుకు ఆలోచిస్తున్నాను, అతని లైఫ్ అతనిది, అతను ఎప్పుడు వచ్చినా నాకేం ప్రాబ్లం లేదు అనుకుంటూ, యువన్, లేట్ అవుతుంది, డిన్నర్ చేద్దాంరా అని పిలిచింది. డాడీ కూడా రానివ్వు మమ్మీ, అందరం కలిసి డిన్నర్ చేద్దాం అని అన్నాడు. వెంటనే అన్నపూర్ణమ్మ, డాడీ రావడానికి లేట్ అవుతుంది, నువ్వు తినేసే యువన్ బాబు అని అంది. లేదు, నేను ఇప్పుడే డాడీకి కాల్ చేస్తాను, డాడీ వచ్చేస్తాడు అంటూ అక్షయ్కి ఫోన్ చేయడం కోసం హాల్లో ఉన్న ల్యాండ్లైన్ దగ్గరికి వెళ్ళాడు యువన్. స్నేహ వెంటనే యువన్ వద్దు అని అతని వెనకే వెళ్ళబోయింది. అప్పుడే టకటకమంటూ బూట్ల శబ్దంతో ఇంట్లోకి అడుగుపెట్టాడు అక్షయ్. దాంతో ఫోన్ దగ్గరకు వెళ్ళబోతున్న యువన్ వెనక్కి తిరిగి లోపలికి వచ్చిన అక్షయ్ను చూసి డాడీ అంటూ పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వెళ్ళాడు. అక్షయ్ తన చేతిలో ఉన్న ల్యాప్టాప్ను సోఫాలో పడేసి యువన్ను ఎత్తుకొని, డిన్నర్ చేసావా అని అడిగాడు. లేదు, ఈరోజు మమ్మీకి ఆఫీస్లో, నాకు స్కూల్లో ఫస్ట్ డే కదా, అందుకే సెలబ్రేట్ చేయడానికి మమ్మీ కేక్ తీసుకొచ్చింది, మేము నీకోసమే వెయిట్ చేస్తున్నాం అని చెప్పాడు యువన్. ఆ మాటకు అక్షయ్ నుదురు కొంచెం అనుమానంగా ముడుచుకుంది. వెంటనే స్నేహ వైపు చూశాడు. ఏం చెప్పాలో తెలియనట్లు ఇబ్బందిగా చూసింది స్నేహ. దాంతో పక్కన ఉన్న డైనింగ్ టేబుల్పై ఉన్న కేక్ ప్యాక్ను చూశాడు అక్షయ్. వాళ్ళంతా అతని కోసమే ఎదురు చూస్తున్నారని తెలిసి కొంచెం సంతోషంగా అనిపించింది. సారీ, నాకు ఆఫీస్లో కొంచెం లేట్ అయింది, పదండి వెళ్ళి కేక్ కట్ చేద్దాం అంటూ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు. స్నేహ కేక్ ఓపెన్ చేయడంతో ముగ్గురు కలిసి కేక్ కట్ చేశారు. కాసేపట్లో అక్కడంతా సందడిగా మారిపోయింది. తర్వాత రోజు ఉదయాన్నే స్నేహ ముందుగా నిద్రలేచి యువన్ను స్కూల్కి రెడీ చేసింది. కొత్తగా అతని వంటిపైకి వచ్చి చేరిన స్కూల్ డ్రెస్లో యువన్ చాలా ముద్దుగా అనిపించాడు. అన్నపూర్ణమ్మ అతనికి పదే పదే దిష్టి తీస్తూ, ఈరోజు యువన్ బాబుకి నా దిష్టి తగిలేలా ఉంది అని అంది. దిష్టినా అంటే ఏంటి గ్రాని అని అడిగాడు యువన్. ఆ ప్రశ్నకు అన్నపూర్ణమ్మకు ఏం చెప్పాలో తెలియక తడబడుతూ, అంటే మనకు బాగా నచ్చిన వాటిని మనం ఎక్కువసేపు చూస్తూ ఉంటాం కదా, అలాగే అందరూ నిన్ను చూస్తూ ఉంటారని చెప్తున్నాను అని అంది. అప్పుడు యువన్ నవ్వుతూ, అందరూ నన్ను చూస్తున్నారంటే నేను చాలా హ్యాండ్సమ్గా ఉన్నానని అర్థం కదా గ్రాని, దానికి భయపడడం ఎందుకు అని అన్నాడు. ఆ మాటకు అన్నపూర్ణ ఇక సమాధానం చెప్పలేక అయోమయంగా చూసింది. ఇంతలో అక్షయ్ కూడా ఆఫీస్కి రెడీ అయ్యి కిందికి వచ్చాడు. స్కూల్ డ్రెస్లో ఉన్న యువన్ను చూసి నవ్వుతూ, వావ్ యువన్, యు ఆర్ లుకింగ్ లైక్ ఎ హీరో అని అన్నాడు. ఎస్ డాడీ, జస్ట్ లైక్ యూ అని టక్కున అన్నాడు యువన్. ఆ మాటకు స్నేహ ఆశ్చర్యపోతూ అక్షయ్ ఏమైనా అనుకుంటాడేమో అని అతని వైపు చూసింది. కానీ అక్షయ్ నవ్వుతూ అతని దగ్గరకు వచ్చి, ఎస్ యు ఆర్ రైట్ అంటూ యువన్కి హైఫై ఇచ్చాడు. అప్పుడు స్నేహ కూడా వెళ్ళి ఆఫీస్కి రెడీ అయ్యి రావడంతో అందరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. యువన్, త్వరగా రా, నేను నిన్ను స్కూల్లో డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్తాను, ఈవినింగ్ అన్నపూర్ణ గ్రాని వచ్చి నిన్ను పిక్ చేసుకుంటుంది అని అంది స్నేహ. ఓకే మమ్మీ అంటూ యువన్ స్కూల్ బ్యాగ్ తీసుకొని రావడంతో ఇద్దరు కలిసి బయటకు వచ్చారు. ఇంతలో వాళ్ళిద్దరు ముందు వచ్చి కార్ ఆగింది అక్షయ్ది. విండో గ్లాస్ దించిన అక్షయ్, ఇద్దరు కార్ ఎక్కండి అని పిలిచాడు. దాంతో యువన్ ఆనందంగా, డాడీ, నువ్వు కూడా నన్ను స్కూల్లో వదిలిపెట్టడానికి వస్తున్నావా అని అడిగాడు. అక్షయ్ నవ్వుతూ తల ఊపి అవును అని అన్నాడు. దాంతో స్నేహ అతని వైపు కొంచెం ఆశ్చర్యంగా చూసింది. అది ముందే ఊహించిన అక్షయ్ కూడా ఆమెను చూశాడు. ఇద్దరి కళ్ళు ఒక క్షణం పాటు కలుసుకున్నాయి. స్నేహ వెంటనే ఏమీ మాట్లాడకుండా యువన్ను తీసుకొని కారెక్కింది. ఫస్ట్ డే పేరెంట్స్ ఇద్దరు కలిసి తనను స్కూల్లో వదిలిపెడుతుండడంతో యువన్ చాలా ఆనందంగా ఉన్నాడు. కాసేపటికి కార్ స్కూల్ ముందు ఆగింది. అక్షయ్ స్నేహాల చేతుల్ని చెరోవైపు పట్టుకొని కిందకు దిగాడు యువన్. అప్పుడు స్నేహ మోకాళ్ళపై కూర్చొని,
యువన్ చుట్టూ సరిచేస్తూ, యువన్, స్కూల్లో నువ్వు గుడ్ బాయ్గా ఉండాలి. టీచర్ చెప్పిన మాటని వినాలి, సరేనా? నీకు ఆకలిస్తే నీ బ్యాగ్లో స్నాక్స్ కూడా పెట్టాను, అవి తినేసేయ్. మిగతా పిల్లలతో గొడవ పడకు, వాళ్ళందరూ మీ క్లాస్మేట్స్, నీలాగే చిన్నపిల్లలు, అర్థమైందా అని అంది. స్నేహ చెప్తున్న జాగ్రత్తలన్నీ వింటున్న అక్షయ్ ఆమె వైపు విచిత్రంగా చూశాడు. యువన్ మాత్రం సరేనని తల ఊపుతూ, నాకు అర్థమైందమ్మా, నేను గుడ్ బాయ్ లాగా ఉంటాను, నువ్వేం కంగారు పడుకు, ఐఎమ్ వెరీ ఇంటెలిజెంట్ బాయ్, ఐ నో ఎవ్రీథింగ్ అని అన్నాడు. ఆ మాట విన్న స్నేహ చిన్నగా నవ్వి కొడుకు తలపై తట్టి నవ్వుకుంది. వాళ్ళిద్దరి మాటలు వింటున్న అక్షయ్ కూడా చిన్నగా నవ్వుకున్నాడు. మరోవైపు చిన్న వయసులోనే యువన్కి ఇంత కాన్ఫిడెన్స్ని ఆమె ఎలా నేర్పించిందని కూడా ఆశ్చర్యపోయాడు. సరే, స్కూల్కి టైం అవుతుంది, నీ క్లాస్కి వెళ్ళు అంటూ యువన్ బుగ్గపై కిస్ చేసింది స్నేహ. యువన్ కూడా స్నేహ బుగ్గపై కిస్ చేసి అక్షయ్ వైపు చూసి, డాడీ, నువ్వు నాకు కిస్ ఇవ్వవా అని అడిగాడు. ఆ ప్రశ్నకు ఒక్కసారి తడబడ్డ అక్షయ్ వెంటనే తేరుకొని, ఎందుకు ఇవ్వను అంటూ యువన్ను ఎత్తుకొని బుగ్గపై కిస్ చేసి ఆల్ ది బెస్ట్ అని చెప్పాడు. థ్యాంక్ యూ డాడీ అంటూ అక్షయ్ చెంపపై కిస్ చేసిన యువన్ క్లాస్కి వెళ్ళిపోయాడు. నిన్నటిదాకా ఇంట్లో ఆడుకున్న కొడుకు ఈరోజు బ్యాగ్ తగిలించుకొని స్కూల్కి వెళ్తుండడంతో స్నేహ కళ్ళల్లో నీళ్లు నిండాయి. అది గమనించిన అక్షయ్ ఆమె వైపు వింతగా చూసి, ఇప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావో తెలుసుకోవచ్చా అని అడిగాడు. స్నేహ వెంటనే కర్చీఫ్తో కళ్ళను తుడుచుకుంటూ, ఏం లేదు, యువన్ చాలా త్వరగా పెద్దవాడైపోతున్నాడు అని అంది. అందుకు నువ్వు బాధపడుతున్నావా ఆశ్చర్యంగా అడిగాడు అక్షయ్. లేదు, నిన్నటిదాకా ఇంట్లో ఆడుకున్న పిల్లాడు ఇప్పుడు స్కూల్కి వెళ్తుంటే ఎందుకో ఏడుపొచ్చింది అని అంది స్నేహ. అది విని అక్షయ్ ఆమెను విచిత్రంగా చూసి చిన్నగా నవ్వుకున్నాడు. ఆ తర్వాత స్నేహ ఆఫీస్కి వెళ్ళడానికి క్యాబ్ బుక్ చేసుకుంటుండడంతో, అవసరం లేదు, నేను డ్రాప్ చేస్తానురా అంటూ కారులో కూర్చున్నాడు అక్షయ్. దాంతో స్నేహ కూడా ఏం మాట్లాడకుండా వెళ్ళి కారు ఎక్కింది. కాసేపటికి స్నేహను కంపెనీ బయట దించి అక్షయ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. 10 గంటలకల్లా స్టూడియోకి రమ్మని స్నేహ చెప్పడంతో ఆఫీస్లో ఉన్న స్టూడియోకి వచ్చాడు కరణ్. అతను స్టూడియోలో అడుగు పెట్టగానే హరీష్ అనే ఆర్టిస్ట్ నవ్వుతూ, అరే కరణ్, నువ్వు స్టూడియోలో ఏం చేస్తున్నావు, నువ్వు ఇక్కడ చేసే పనులు ఏమున్నాయి అంటూ ఎగతాళిగా నవ్వాడు. వెంటనే పక్కనే ఉన్న మరో వ్యక్తి కూడా, అవును, ఎవరో ఒక లేడీ ఏజెంట్ నిన్ను ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లు విన్నాను, నువ్వు ఆమె దగ్గర ఉండాలి కదా, ఇక్కడెందుకున్నావు అని అన్నాడు. అప్పుడు హరీష్ మాట్లాడుతూ, మీ మేనేజర్ ఇక్కడుందేమో అని వచ్చావా, ఆమె చాలా అందంగా ఉందని బయట టాక్ నడుస్తుంది, నువ్వు ఆమెకు బాగా సర్వీస్ చేస్తే ఆమె నిన్ను ఖచ్చితంగా పాపులర్ ఆర్టిస్ట్ చేస్తుందేమో అని అన్నాడు. ఆ మాట వినగానే అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఒక్కసారిగా పెద్దగా నవ్వారు. సరిగ్గా అప్పుడే లోపలికి వచ్చిన స్నేహ వాళ్ళందరి మాటలు ఉంది. కరణ్ మాత్రం అవేవీ పట్టనట్లు మౌనంగా నుంచొని ఉన్నాడు. స్నేహ వెంటనే నేరుగా కరణ్ను అవమానించిన ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి ఎదురుగా నుంచొని అతన్ని పైనుండి కింద వరకు చూసింది. ఆ కంపెనీలో ఉన్న ఆర్టిస్టులు అందరి గురించి స్నేహకు ముందే ఐడియా ఉండడంతో, మీరు హరీష్ కదా అని అడిగింది. అవును, కానీ ఎందుకు అడుగుతున్నారు అని అడిగాడు హరీష్. అప్పుడు స్నేహ అతన్ని చూస్తూ, నువ్వు ఇప్పుడిప్పుడే ఫేమస్ అవుతున్నావని విన్నాను, కానీ ఇలా అందరి గురించి చీప్గా మాట్లాడి నువ్వు కూడా చీప్ హరీష్లా ఫేమస్ అవుతున్నావని తెలియదు అని అంది. ఆ మాటలకు హరీష్ ముఖం అవమానంతో ఎర్రబడింది. అప్పుడు స్నేహ అతనితో, చూడు, ఈసారి మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నావో జాగ్రత్తగా ఆలోచించుకొని మాట్లాడు, లేదంటే విషయం మేనేజర్ ఆఫీస్ వరకు వెళ్ళాల్సి వస్తుంది, ఆ తర్వాత ముందే చెప్పలేదని నన్ను నిందించుకో అని అంది. ఆ మాటలకు హరీష్ ముఖం పాలిపోయింది. రోజురోజుకి ఆఫీస్లో పెరుగుతున్న శత్రువుల సంఖ్య వల్ల స్నేహ ఇబ్బందుల్లో పడుతుందా? కరణ్ విషయంలో ఆమె ఏం చేయబోతోంది? మొదటి రోజు స్కూల్లో యువన్కి ఎలా గడిచింది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.